తత్వాన్ని నిన్నటి రోజున తెలుసుకున్నాం. అందులో ఉన్నటువంటి ప్రధాన ప్రమేయములు ఏవైతే ఉన్నావో దాని గురించి నిన్నటి రోజున తెలుసుకున్నాం. దాని తరువాత పురాణాల్లో ఉన్నటువంటి మాటలను మనకు ఆచార్యుల వారు ఉదాహరణ చేసి ఋగాది వేదముల్లో వచ్చినటువంటి తత్వాన్ని మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి ఆచార్యుల వారు మనకు ఆదేశించారు. దాని గురించి వివరించారు. ఇప్పుడు ఆ విషయంలోనే ప్రమాణాలను ఉదాహరణ చేస్తారు ఆచార్యుల వారు. 47వ శ్లోకం. తస్మాద్ ఏ గుణా విష్ణోః గ్రాహ్యాస్తే సర్వ ఏవతు ఇత్యాద్యుక్తం భగవతా భవిష్యత్ పర్వణి స్ఫుటం. తస్మాత్ ఏ గుణా విష్ణోః, భగవంతుడి ఏ గుణములైతే ఉన్నవో అవి తే సర్వే గ్రాహ్యాః ఏవ, వాటిని అన్నిటినీ కూడా గ్రహించాలి. వాటిని అన్నిటినీ కూడా ఆ గుణములు భగవంతుడిలో ఉన్నవి అని తెలుసుకోవాలి. ఏమిటి ఇందులో విశేషము? అన్ని గుణాలను తెలుసుకుంటున్నాము. జ్ఞానము, భగవంతుడి జ్ఞానము, ఆనందము, శక్తి, స్వాతంత్రము, సర్వోత్తమత్వము మొదలైనటువంటి గుణాలను తెలుసుకున్నాం కదా అనంటే ఆ విధంగా కాదు. ఏమిటి అంటే విరుద్ధమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నావో వాటిని కూడా అంగీకరించాలి భగవంతుడి యందు. ఏ విధమైనటువంటి విరుద్ధ గుణాలు అనంటే దానికి చెబుతారు. అణుత్వ మహత్వ అనేటువంటి 2 గుణాలు. భగవంతుడు పరమాణువు కంటే దానికంటే అణు రూపంలో భగవంతుడు ఉన్నాడు. మరి మరొక విధంగా తెలుసుకున్నట్టుగా అయితే మహత్, అనంత అవ్యాకృతాకాశంలో భగవంతుడు వ్యాప్తి చెంది ఉన్నాడు. ఈ విధంగా భగవంతుడిలో అణుత్వము ఉన్నది, మహత్వము ఉన్నది. అది ఏ విధంగానండి? ఎందుకంటే అవి 2 విరుద్ధమైనటువంటి గుణాలు. ఒకట చిన్నగా ఉండాలి లేదా పెద్దగా ఉండాలి. చిన్నగానూ ఉన్నది పెద్దగానూ ఉన్నది అని చెప్తే అది లోక విరుద్ధమైనటువంటిది. దాన్ని ఎలా చెబుతారు అనంటే దీని గురించి వేదమే చెబుతుంది. మహానారాయణ ఉపనిషత్తు అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం అని మహానారాయణ ఉపనిషత్తు భగవంతుడికి అణుత్వాన్ని చెబుతుంది, మహత్వాన్ని చెబుతుంది, రెండిటిని చెబుతుంది. అందువల్ల ఆ 2 విరుద్ధమైనటువంటి గుణాలుగా కనిపించినా కూడా అది భగవంతుడిలో ఉన్నది. ఎందుకు అంటే వేదం చెప్పింది, దాన్ని సూత్రకారులు నిర్ణయం చేస్తారు. మాదీర్ఘవద్వ హ్రస్వ పరిమండలాభ్యాం అన్నటువంటి ద్వితీయాధ్యాయ సూత్రం అది, బ్రహ్మసూత్రములు. అక్కడ భగవంతుడికి అణుత్వము ఉన్నది, మహత్వము ఉన్నది, 2 ఉన్నాయి. విరుద్ధమైనా కూడా భగవంతుడిలో అవి సన్నివేశం అవుతాయి అని ఈ విధంగా కొన్ని ధర్మాలు లోకంలో విరుద్ధంగా కనిపించినా కూడా భగవంతుడిలో అది ఉన్నది అని చెబుతాం. ఆ విధంగా భగవంతుడిలో వేదము ఏ గుణములనైతే చెబుతుందో దాన్ని యథార్థంగా అది శృతి, స్మృతి, పురాణ, ఇతిహాసములకు విరుద్ధంగా కాకపోతే దాన్ని అవశ్యంగా అంగీకరించాలి. విరోధం వస్తే ఆ విరోధాన్ని పరిహారం చేసి శృతికి ఆపాత అంటే పైన కనిపించేటువంటి అర్థాన్ని వదిలిపెట్టి అర్థాంతరాన్ని మనం స్వీకరించాలి. దాన్ని చెబుతున్నారు. తస్మాత్ ఏ గుణా విష్ణోః తే సర్వే గ్రాహ్యాః ఏవ. విరుద్ధమైనటువంటి గుణములను భగవంతుడి యందు చెప్పినా కూడా అది వేదము చెబుతుంది, దాన్ని అదే విధంగా స్వీకరించాలి. ఇది అందరికీ పెద్ద సమస్య అయిపోయింది. ఏమిటి సమస్య అనంటే విరుద్ధమైనటువంటి ధర్మాలను చెప్పినప్పుడు ఒకదాన్ని స్వీకరించారు, మరొకదాన్ని వదిలిపెట్టారు. ఏ విధంగా అంటే భగవంతుడికి బృహంతో హ్యస్మిన్ గుణాః అని చెప్పేసి అనంత గుణములున్నవి అని వేదము చెబుతూ ఉన్నది. అవునా? దానికి విరుద్ధంగా భగవంతుడికి గుణములే లేదు, భగవంతుడు నిర్గుణుడు అన్నటువంటి శృతివాక్యములు కూడా ఉన్నవి. ఇది ఏ విధంగా విరుద్ధము. అందువల్ల
భగవంతుడికి నిర్గుణత్వాన్ని అంగీకరిద్దాము, గుణపరిపూర్ణత్వాన్ని వదిలిపెట్టేద్దాము అని గుణపరిపూర్ణత్వాన్ని త్యాగం చేశారు, నిర్గుణత్వాన్ని స్వీకరించారు. అదేవిధంగా భగవంతుడికి తన రూపాలలో అభేదం ఉన్నది, భగవంతుడికి మిగిలిన జీవుల ద్వారా భేదం ఉన్నది. అంటే సమగ్రమైనటువంటి ప్రపంచం ద్వారా భగవంతుడికి భేదం ఉన్నది, తన రూపాల్లో అభేదం ఉన్నది. వాళ్ళు ఏం చేశారు అంటే ఈ భేదాన్ని వదిలిపెట్టేశారు, అభేదాన్ని స్వీకరించి జీవబ్రహ్మలకు కూడా అభేదము అని ఆ విధమైనటువంటి అర్థాన్ని చెబుతూ ఉన్నారు. అందువల్ల ఈ విధంగా సర్వథా చేయవద్దు. దాన్ని బ్రహ్మసూత్రములు దేన్నైతే నిర్ణయించాయో దాని అనుగుణంగానే భగవంతుడి యందు గుణములను అవశ్యంగా మనం తెలుసుకోవాలి. దాని విరుద్ధంగా ఎప్పుడూ మనం తెలుసుకోరాదు. ఆ విధంగా భగవంతుడిని విరుద్ధంగా తెలుసుకుంటే అది మనకు అనర్థానికి కారణమవుతుంది. రాజును రాజు అని తెలుసుకోవాలి తప్ప రాజును సైనికుడు అని తెలుసుకుంటే రాజు కోపం వస్తుంది, నన్ను విరుద్ధంగా తెలుసుకున్నాడు. అదేవిధంగా భగవంతుడికి కోపం రాకపోయినా తనను విపరీత జ్ఞానం చేసుకున్నందుకు ఆ వ్యక్తిని భగవంతుడు శిక్షిస్తాడు. అందువల్ల ఇది ఇత్యాద్యుక్తం భగవత భవిష్యత్ పర్వాణి స్ఫుటం. ఈ విషయములన్నింటినీ కూడా భవిష్యత్ పర్వంలో సాక్షాత్తుగా భగవంతుడే చెప్పాడు భవిష్యత్ పురాణంలో. దాని అంతర్గతంగా కొన్ని మాటలను ఇక్కడ ఆచార్యుల వారు చెబుతారు. అంటే పశుపతికి అంటే శంకరుడికి నీవు నా గురించి మోహార్థాన్యన్యశాస్త్రాన్ని కృతాన్యేవాగ్నయా హరేహే అని 34వ శ్లోకంలో చెప్పారు. అతస్తేషూక్తమగ్రాహ్యం అసురాణం తమోగతేహే అని అక్కడ చెప్పారు 34వ శ్లోకంలో. అది ఏ విధంగా అన్నటువంటి దానికి ఇక్కడ ప్రమాణాన్ని చెప్తూ ఉన్నారు. 48వ శ్లోకం ఏష మోహం సృజామ్యాశు యోజనాన్మోహయిష్యతి త్వంచ రుద్ర మహాబాహో మోహశాస్త్రాణి కారయ అథత్యాని వితత్యాని దర్శయస్వ మహాభుజ ప్రకాశం కురు చాత్మానం అప్రకాశం చ మాం కురు. ఏషః సర్వోత్తముడైనటువంటి నేను మహావిష్ణువు మోహం ఆశు సృజామి, మోహాన్ని నేను సృష్టి చేస్తాను. మోహం అంటే మోహం అన్నటువంటి పదానికి అజ్ఞానమని ఒక అర్థం ఉన్నది, మరొక అర్థం నటన యాక్టింగ్ అన్నటువంటి ఆ అర్థం కూడా ఉన్నది. ఆ నటన ద్వారా వంచన అంటే పరులను వంచడం, ఒక విధంగా మోసం చేయడం, అది కూడా భగవంతుడు చేస్తాడు. ఏష మోహం సృజామి, ఏ మోహమైతే జనాన్ మోహయిష్యతి, జనులను మోహపరుస్తుంది, వాళ్ళు యథార్థ జ్ఞానాన్ని స్వీకరించలేరు. అందువల్ల అటువంటి మోహశాస్త్రాలను నేను చేస్తాను. అంటే మోహశాస్త్రాలను చేయడం అంటే భగవంతుడు ఆ విధమైనటువంటి నటన చేస్తాడు. అంటే తనకేమి తన సర్వజ్ఞుడు, తనకు దుఃఖమే లేదు, అయినా కూడా దుఃఖాన్ని ప్రదర్శిస్తాడు. తనకు అన్నీ తెలుసు కానీ ఏది తెలియకుండా ఉన్నట్టుగా నాటకం చేస్తాడు. అంటే స్టేజ్ మీద నాటకం జరుగుతూ ఉన్నది, ఆ వ్యక్తి అక్కడ చనిపోయి చూసి చిన్నపిల్లవాడు, వాడికి అంతగా తెలివి లేదు, అయ్యో వాడు చనిపోయాడు అని ఆ విధంగానే తెలుసుకుంటాడు. వాడు మరొక నాటకంలో మళ్ళీ వస్తాడు. అదేవిధంగా ఇక్కడ చిన్న విపరీతంగానే తెలుసుకుంటారు. అందువల్ల భగవంతుడు ఏష మోహం సృజామి, అందువల్ల నేను నాటకరు. ఎందుకు అంటే వాళ్ళు అయోగ్యులు, తమస్సుకు వెళ్ళడానికి దారిని భగవంతుడు సుగమం చేయాలి. అందువల్ల భగవంతుడు ఈ విధమైనటువంటి శాస్త్రములను రచన చేస్తాడు. అదేవిధంగా హే రుద్ర త్వం మహాబాహో మోహశాస్త్రాన్ని కారయ, శంకర్ల వారికి కూడా భగవంతుడు ఆదేశాన్ని చేస్తూ ఉన్నాడు. ఏమని అనంటే మహాబాహో అని సంబోధన చేసి నీవు కూడా
ఈ విధంగా మోహశాస్త్రాలను నువ్వు చేయాలి. ఏమి చేస్తే ఏమిటి, దానివల్ల ఇది ఏమి, ఏ విధంగా చెయ్యాలి అనంటే దాన్ని కూడా భగవంతుడే చెబుతాడు. అతథ్యాని వితథ్యాని దర్శయస్వ మహాభుజ. హే మహాభుజ, అతథ్యాని వితథ్యాని దర్శయస్వ. అతథ్యాని అంటే ఎక్కడా లేనటువంటి విషయాలను నువ్వు చెప్పాలి. ఏమిటది అంటే లింగమూల మార్గణం అని వ్యాఖ్యానంలో చెబుతారు. అంటే అదే శివ మాహాత్మ్యాన్ని చెప్పేటప్పుడు ఆ లింగాన్ని అన్వేషించుకుంటూ ఒకవైపు బ్రహ్మ వెళతాడు, మరొక వైపు విష్ణు వస్తాడు. ఆ సమయంలో వాళ్లకు ఆ మూలమే అంటే మూలము ఆధారము తెలియదు, పైన ఉన్నటువంటి ఆ శిఖరము తెలియదు. ఈ విధంగా వాళ్ళు అక్కడా తెలుసుకోలేరు, ఇక్కడా తెలుసుకోలేరు. అంటే దానివల్ల శివ సర్వోత్తమత్వం తెలుస్తుంది అని అంటారు. ఇది ఎక్కడా లోకంలో జరగనటువంటి పని. అందువల్ల అతథ్యాని. వితథ్యాని అంటే విపరీతంగా, అంటే శ్రీ మహావిష్ణువులో సర్వజ్ఞత్వం ఉన్నది, అక్కడ సర్వజ్ఞత్వం లేదు అని. తనలో సర్వజ్ఞత్వం లేదు, శంకరుడిలో సర్వజ్ఞత్వం లేదు, కానీ నేనే సర్వజ్ఞుడిని అని లోకానికి నువ్వు తెలియపరచాలి. వ్యధికరణం అంటే విరుద్ధాధికరణము అని శాస్త్రం చెబుతుంది. అది వితథ్యం. భగవంతుడిలో ఉన్నటువంటి సర్వజ్ఞత్వాన్ని ఆ భగవంతుడిలో చెప్పకుండా వేరే వాళ్లలో చెప్పడం ఏదైతే ఉన్నదో అది వితథ్యము. ఈ విధంగా అతథ్యాన్ని వితథ్యాన్ని దీన్ని దర్శయస్వ, లోకానికి తెలియపరచాలి. దాని ద్వారా ఏమవుతుంది అనంటే ప్రకాశం కురు ఆత్మానం మాం అప్రకాశం కురు. నా నిన్ను నీవు ప్రసిద్ధి చేసుకో లోకంలో, నన్ను అప్రసిద్ధి చెయ్యి అని భగవంతుడు చెప్పాడు. అందువల్ల ఆ శివుడు పాశుపత శాస్త్రాన్ని రచన చేసి నేనే సర్వోత్తముడిని అని ప్రతిపాదన చేశాడు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు లేడు అంటే అతడు గొప్పవాడు కాదు అన్నట్టుగా లోకంలో తెలియపరిచాడు. దాన్నే కలియుగం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ పోతుంది, ఈ తత్వాన్నే జనులందరూ కూడా తెలుసుకుంటారు. ఎవరికీ యథార్థ జ్ఞానం అక్కర్లేదు. ఎందుకు అంటే సాక్షాత్తుగా శివుడే చెప్పాడు. దీనికి అనుగుణంగానే భగవంతుడు కూడా వ్యవస్థను చేస్తాడు. ఎన్నోసార్లు తనను ఆరాధించినటువంటి భక్తులకు భగవంతుడు వరాన్ని ఇవ్వడు. అదే శంకర్ల వారిని ఆరాధన చేస్తే తక్షణంగా వాళ్ళకు సిద్ధి కలుగుతుంది. అప్పుడు తెలుసుకుంటారు విష్ణువు సర్వోత్తముడు కాదు, శివుడే సర్వోత్తముడు. ఎందుకు, నేను విష్ణు సేవను చేశాను కానీ ఫలితం దక్కలేదు, కానీ అదే శంకరుడి సేవ చేశాను నాకు అన్నీ లభించాయి అన్నట్టుగా భగవంతుడే చేస్తాడు. కానీ ఆ భగవంతుడే చెబుతాడు అందరికీ వాళ్ళ కర్మానుసారంగా ఫలితాన్ని, ఆ ఫలాన్ని, ఆ ప్రయోజనాన్ని చేకూర్చేవాడినే నేను. మీరు ఎవరినైనా ఆరాధించండి, కానీ వాళ్ళను అనుగ్రహించేవాడిని నేనే. మీరు గణపతిని, శక్తిని ఎవరిని ఆరాధించినా కూడా వాళ్ళలో ఉండి మీకు ఆ ఫలాన్ని ఇచ్చేవాడిని నేను. ఏప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా అన్నటువంటి గీతా శ్లోకంలో ఇదే తత్వాన్నే భగవంతుడు చెబుతాడు. అన్యదేవతా భక్తులైనా కూడా వాళ్ళ ఆ అంతర్యామిగా కొంతమంది నన్ను ఆరాధిస్తారు, కానీ వాళ్ళలో ఉండి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడిని నేనే. కానీ భగవంతుడే చెబుతాడు నిన్ను నువ్వు ప్రసిద్ధి చేసుకో, నన్ను అప్రసిద్ధి చెయ్యి. ఈ తత్వం అంతా ఎప్పుడు అంటే కృతయుగంలో లేదు, త్రేతాయుగంలో లేదు, ద్వాపరయుగ చివరి నుంచి ఇది ప్రారంభమవుతుంది. కొంతమంది ఉన్నారు, లేదని కాదు, కానీ ఇప్పుడు ఏ సంఖ్యలో ఉన్నారో అప్పుడు ఆ సంఖ్యలో లేరు. అప్పుడు కేవలం విష్ణు సర్వోత్తమత్వాన్ని తెలుసుకున్నటువంటి జనులు ఉండేవారు. కానీ కలియుగంలో కలి మహాత్మ్యం పెరగాలి, అందువల్ల వీళ్లకు అవకాశాన్ని భగవంతుడు ఇచ్చి చూపిస్తాడు. అందువల్ల ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ విధంగా ఎప్పుడైతే విపరీత జ్ఞానాన్ని చేసుకుంటారో అంత చాలు భగవంతుడికి, ఇక వాళ్ళు తమస్సుకు రెడీ అవుతున్నారు అన్నట్టుగా లెక్క. దీన్నే చెబుతారు. ఇది వారాహవచనం. ఇదంతా కూడా వరాహ పురాణంలో వచ్చినటువంటి మాటలను ఇక్కడ సంగ్రహం చేశారు. దాన్నే చెబుతారు 50వ శ్లోకం. ఇది వారాహవచనం బ్రహ్మాండోక్తం తథాపరం
అమోహాయ గుణ విష్ణో ఆకారశ్చిచ్చరీరత. ఇది వారాహవచనం. ఈ పైన చెప్పినటువంటి అతత్యాని వితత్యాని అదంతా కూడా వరాహ పురాణంలో వచ్చినటువంటి మాట. మరొకటి బ్రహ్మాండోక్తం తథా పరం తథా, ఇదే అర్థమును చెప్పేటువంటి బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటి పరం అంటే విష్ణు ఉత్కర్షాన్ని చెప్పేటువంటి, విష్ణు మహిమను తెలిపేటువంటి బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటి మాట. ఏమిటది అంటే అమోహాయ గుణ విష్ణో ఆకారచిచ్చరీరత నిర్దోషత్వం తారతమ్యం ముక్తానామపి చోచ్యతే ఏతద్విరుద్ధం యత్సర్వం తన్మోహ ఏతి నిర్ణయః. విష్ణోః గుణాః, భగవంతుడి గుణాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞాన ఆనంద శక్తి సర్వజ్ఞ సర్వోత్తమత్వాలు గుణములు, అదేవిధంగా విష్ణు యొక్క ఆకారం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తం ప్రతిరోజు అభిషేకం చేసేటప్పుడు చదువుతారు. ఏమిటి సహస్రశీర్ష పురుష అంటే భగవంతుడికి శీర్ష అంటే శిరములు, అవి సహస్రం. అదేవిధంగా సహస్రాక్ష, సహస్ర అంటే అది 1000 కన్నులు అని ఈ విధంగా ఎవరో అర్థాన్ని చేశారు. అది బాలిషమైనటువంటి అర్థం, చిన్న పిల్లవాడికి కూడా తెలుస్తుంది. ఒక తలకు 2 కన్నులు ఉంటాయి అని, ఒక శిరస్సుకు 2 కన్నులు ఉంటాయి అని. ఇక్కడ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష, శిరస్సులు 1000, దానికి అనుగుణంగా కన్నులు కూడా 1000 అని. ఇది తప్పు. అక్కడ సహస్ర శబ్దానికి అనంత అని అర్థం. అనంతమైనటువంటి శిరస్సు గలవాడు, అనంతములైనటువంటి చక్షురింద్రియములు, అన్ని ఇంద్రియములు, ఒక్క చక్షురింద్రియం కాదు, అన్ని ఇంద్రియములు కలవాడు. ఈ విధమైనటువంటి ఆకారాన్ని భగవంతుడికి చెబుతారు. మీరు మరొక్క విషయాన్ని గమనించాలి. ఏమిటి అంటే అర్జునుడు కూడా గీతలో చెబుతాడు, సహస్రబాహోభవ విశ్వమూర్తే మొదలైనట్టుగా భగవంతుడి స్వరూపాన్ని, దివ్య స్వరూపాన్ని తెలుసుకొని చెబుతాడు. కానీ ఎక్కడ అంటే మనకు దెబ్బ పడుతుంది అంటే, ఇప్పుడు విశ్వరూపాన్ని ఒక క్యాలెండర్లో అంతా కూడా చేసి ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకుంటారు. అక్కడ ఏమైపోతుంది అంటే ఒకటే శరీరం, తలలు మాత్రం చాలా ఉన్నాయి. అంటే రావణాసురుడికి 10 తలలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ భగవంతుడికి అన్ని తలలను చూపిస్తారు. అది విశ్వరూపం కాదు. ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని అవయవాలు వేరే. ఒక శరీరానికి అన్ని తలకాయలు భగవంతుడికి లేవు. అటువంటి చిత్రం అది. అతడు ఆ లేఖకుడి చిత్రకారుడి తప్పే తప్ప భగవంతుడి స్వరూపం ఆ విధంగా లేదు. మీరు ఎక్కడైనా అటువంటి ఫోటో ఉంటే దాన్ని అపార్థం చేసుకోవద్దండి అన్నందుకు ఈ విషయాన్ని చెప్పాను. అమోహాయ గుణ విష్ణు ఆకార విష్ణో ఆకార, భగవంతుడి ఆకారం సహస్రశీర్ష పురుష అన్నటువంటి ఆకారం. చిచ్చరీరత, భగవంతుడి శరీరం జ్ఞానానందాత్మకమైనటువంటి దివ్యమైనటువంటి శరీరము, ప్రాకృతమైనటువంటి శరీరం భగవంతుడికి లేదు. అదేవిధంగా నిర్దోషత్వం, భగవంతుడికి మనవలే అజ్ఞానం లేదు, పారతంత్రం లేదు, ఆలస్యం లేదు, ఆకలి లేదు, జన్మ లేదు, మరణం లేదు, కామం లేదు, క్రోధం లేదు, లోభ మద మోహ మాత్సర్యములు లేవు. భగవంతుడికి అసూయ లేదు, ఈర్ష్య లేదు, మొదలైనటువంటి దోషాలన్నీ కూడా మానవులకు. అటువంటి ఏ దోషములు లేనటువంటి వాడు భగవంతుడు. అదేవిధంగా ముక్తానామపి తారతమ్యం, ఈ లోకంలో మాత్రమే తారతమ్యం కాదు, ముక్తిలో కూడా తారతమ్యం ఉన్నది. ఇక్కడ ఏ విధంగా ఉంటుందో ముక్తిలో కూడా అదే విధంగా. ఏమంటే ఇక్కడ దుఃఖాన్ని అనుభవిస్తాం, అక్కడ దుఃఖాన్ని అనుభవించం, కేవలం సుఖాన్ని మాత్రమే అనుభవిస్తాము. ముక్తానామపి చోచ్యతే, ముక్తానాం తారతమ్యం చ ఉచ్యతే. ఇదంతా కూడా అమోహాయ అంటే యథార్థంగా చెప్పినటువంటిది. ఇక్కడ మోహమేం లేదు. అంటే భగవంతుడి స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని తెలిపేటప్పుడు చెప్పినటువంటి ఏమైతే గుణాలున్నాయో అవన్నీ కూడా అమోహాయ. ఏతద్విరుద్ధం, దీనికి విరుద్ధంగా భగవంతుడికి దోషం ఉన్నది. ముక్తుల్లో తారతమ్యం లేదు, భగవంతుడు కూడా మనవలే జడ శరీరం కలవాడు. ఇవన్నీ ఏతద్విరుద్ధం యత్ సర్వం తన్మోహాయేతి నిర్ణయ, అదంతా కూడా మోహానికి, అజ్ఞానం కొరకు భగవంతుడు చెప్పిందే తప్ప అందులో నిజం లేదు అని స్వయంగా భగవంతుడే బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటి మాట. అదేవిధంగా
స్కాంద పురాణంలో వచ్చేటువంటి మాటను కూడా ఆచార్యుల వారు ఉదాహరణ చేస్తారు. 52వ శ్లోకంలో స్కాందేప్యుక్తం శివేనైవ షణ్ముఖాయైవ సాదరం శివశాస్త్రేపి తద్గ్రాహ్యం భగవచ్చాశ్రయోగియత్. శివేనైవ స్వయం శంకరుల వారే చెప్పినటువంటి మాట. ఎవరికి చెప్పారు? షణ్ముఖాయైవ, షణ్ముఖుడికి, తన కుమారుడికే చెప్పారు. ఏ విధంగా అంటే సాదరం, తాత్పర్యవత్తుగా చెప్పారు, తాత్పర్యయుక్తంగా చెప్పారు. ఏదో చెప్తున్నాను విను అని కాదు, ఇది చాలా విశిష్టమైనటువంటిది, దీన్ని తెలుసుకో. ఎవరైనా వేరే వాళ్లకు మోసం చేయొచ్చు తప్ప తన కుమారుడికి తాను ఎప్పుడు మోసం చేయరు. అందువల్ల ఇక్కడ శంకర్ల వారు తన కుమారుడైనటువంటి షణ్ముఖుడికి తత్వాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో చెప్పినటువంటి మాటలు, అందులోనూ తాత్పర్యం, దీన్ని విశేషంగా అనుసరించు. ఇందులో చాలా ముఖ్యమైనటువంటిది, నాకు తాత్పర్యం ఉన్నది. తాత్పర్యం అంటే అందులో నిష్ఠ, విశేషంగా దీన్నే చెబుతుంది తప్ప వేరే చెప్పదు అని ఆగ్రహం ఉన్నది ఆ అర్థంలో. ఏమిటది? కాదు, ఇది శివశాస్త్రం కదా అంటే శివశాస్త్రేపి, శివశాస్త్రంలో అంటే శైవశాస్త్రంలో చెప్పినా కూడా తద్గ్రాహ్యం, దాన్ని స్వీకరించండి. ఎందుకు అంటే భగవచ్ఛాస్త్రయోగియత, భగవచ్ఛాస్త్రములైనటువంటి మహాభారత పంచరాత్రములకు అనుసారంగా ఉన్నది. యోగ అంటే సంబంధం, ఆ సంబంధాన్ని కలిగి ఉన్నది. అందువల్ల మీరు శివశాస్త్రంలో చెప్పినా కూడా ఇది వేద అనుసారంగా ఉన్నది. అందువల్ల దీన్ని అవశ్యంగా మీరు స్వీకరించాలి. ఏం చెప్పారు అక్కడ శంకర్ల వారు స్కందుడికి అంటే, పరమో విష్ణురేవైక, సర్వోత్తముడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే. ఏతజ్ఞానం ముక్తి సాధనం, ఈ భగవంతుడి తత్వజ్ఞానమే నీకు మోక్ష సాధనము. శాస్త్రాణం ఏషః నిర్ణయ, ఇది శాస్త్రముల్లో మథించి నిర్ణయం చేసినటువంటి తత్వం ఇది. తదన్యత్, దీని విరుద్ధంగా ఉన్నటువంటిది మోహనాయ, జనులను వంచడం కొరకు చేసినటువంటిదే తప్ప ఇందులో నిజం లేదు. అంటే ఇక్కడ ఎంత విశిష్టమైనటువంటి ప్రమేయాన్ని చెప్తూ ఉన్నారు. భగవంతుడి సర్వోత్తమత్వం, తజ్ఞానం ముక్తి సాధనం, ఆ భగవంతుడి తత్వజ్ఞానం ఇది మోక్ష సాధనము. నేను ఇదివరకే ఒకసారి పాఠంలో చెప్పాను. మధ్వాచార్యుల వారు దీని గురించి చాలా స్పష్టతనిచ్చారు. ఆ స్పష్టతను మనం మరొకసారి ఇక్కడ నెమరు వేసుకోవాలి. ఏమిటా నెమరు అనంటే, మనం శుభకర్మలన్నింటినీ కూడా చేస్తాం, అదేవిధంగా పాపకర్మలను చేస్తాం. ఈ శుభకర్మల వల్ల మోక్షం కలుగుతుంది, మంచి పనులను చేయండి భగవంతుడిని పొందుతారు అని ఎంతోమంది చెబుతారు. అదంతా అజ్ఞాన మూలకంగా అని ఆచార్యుల వారు చెబుతారు. దాన్నే ఆచార్యుల వారు అణుభాష్యము అని నిన్నటి రోజున మనం దాని గురించి ఒక 2 మాటలను తెలుసుకున్నాం. అందులో 3వ అధ్యాయంలో ఈ మాటను చెబుతారు. శుభేన కర్మణ స్వర్గం నిరయంచ వికర్మణ మిథ్యాజ్ఞానేన చ తమః జ్ఞానేనైవ పరం పదం. చాలా అద్భుతంగా ఆచార్యుల వారు చెబుతారు. ఏమిటి అంటే, శుభకర్మ మంచి పనులను చేస్తే పరోపకారం, తీర్థయాత్ర, దానము, యజ్ఞము, బ్రాహ్మణ భోజనము, జపము, పూజ, దేవతార్చన, నదీ స్నానము, ఇవి సత్శాస్త్ర, ఇవన్నీ కూడాను ఇది మంచి పనులను చేస్తే మీకు స్వర్గం కలుగుతుంది. విపరీతమైనటువంటి పాప పనులను చేస్తే మీరు నరకానికి వెళతారు. శుభకర్మలను చేస్తే మీరు స్వర్గానికి వెళతారు, పాపపు కర్మలను చేస్తే నరకానికి వెళతారు. శుభేన కర్మణ స్వర్గం నిరయంచ వికర్మణ, వికర్మ అంటే పాపకర్మలు, నిరయం అంటే అది నరకము. సరే, మోక్షానికి వెళ్ళాలి అంటే మిథ్యాజ్ఞానేన చ తమః జ్ఞానేనైవ పరం పదం. భగవంతుణ్ణి విపరీతంగా తెలుసుకుంటే, మిథ్యాజ్ఞానాన్ని భగవద్విషేకంగా మిథ్యాజ్ఞానాన్ని, భ్రాంతిని మనం చేసుకుంటే, భ్రాంతి జ్ఞానం కలిగి ఉంటే మనం తమస్సుకు వెళతాము.
జ్ఞానేనైవ పరంపదం. యథార్థంగా భగవంతుడి తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటే మోక్షానికి వెళతాము. దీనిలో అన్ని సందేహాలను ఆచార్యుల వారు పరిహారం చేసేస్తారు. నరకానికి ఎవరు వెళతారు, స్వర్గానికి ఎవరు వెళతారు, మోక్షానికి ఎవరు వెళతారు, తమస్సు అంటే మోక్షం ఏ విధంగా ఒకసారి వెళితే ఇదే ఇక్కడే ముందు వస్తుంది. దాన్ని అంతా కూడా ఆచార్యుల వారు చెబుతారు. మోక్షానికి వెళ్ళిన వారు మళ్ళీ ఏ విధంగా తిరిగిరారో తమస్సుకు వెళ్ళిన వాళ్ళు కూడా అది నిత్య నరకము అని పిలుస్తుంది శాస్త్రం. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి రారు. అందువల్ల ఉన్నది ఉన్నట్టుగా శాస్త్రం చెప్పినట్టుగా భగవంతుడిని తెలుసుకుంటే అది తత్వజ్ఞానము. ఎవరైనా సర్వోత్తముడిగా తెలుసుకుంటేనే భగవంతుడు సర్వోత్తముడిగా ఉన్నాడు, సర్వోత్తముడిగా తెలుసుకుంటే సంతోషం. విపరీతంగా తెలుసుకుంటే అది అనర్థదాయకం. ఇందాక నేను చెప్పాను, అతడు ఆ కంపెనీకి జిఎం, అతన్ని నేను ప్యూన్ అని తెలుసుకుంటే అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. ఎవరో ఆఫీసర్ నన్ను పక్కకి తీసుకెళ్ళి, ఏంటండి మీరు అలా మాట్లాడతారు, ఆయనే మా జిఎం, ఆయన మీరు ప్యూన్ అంటూ ఉన్నారు అని తలకు ఒక 2 మొట్టికాయలు వేస్తారు. ఆ విధంగా ఉన్నది ఉన్నట్టుగా మీరే జిఎం అండి అంటే ఆయనకు సంతోషం కలుగుతుంది. నన్ను జిఎం అనే తెలుసుకున్నాడు అని సంతోషం కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ భగవంతుడికి సంతోషం కలగవలసిన పని లేదు, కానీ మాకు కావలసినటువంటి ప్రయోజనం ఉన్నది. అదేమిటి అంటే మోక్షం. అందువల్ల భగవంతుడిని, సర్వోత్తముడైనటువంటి భగవంతుడిని సర్వోత్తముడిగా తెలుసుకోవడానికి మనకెందుకండి ఇబ్బంది? ఆ భగవంతుడు సర్వోత్తముడిగా తెలుసుకుందాం. ఆ భగవంతుడు సర్వోత్తముడు అన్న తర్వాత ఇక్కడ సర్వోత్తముడైనటువంటి వాడు మోక్షంలో అతడు ఎందుకండి నేను ఆ భగవంతుడు ఒక్కడవుతాము? సర్వథా అభేదం లేదు. ఇదే సిద్ధాంతము. అక్కడ భగవంతుడు సర్వోత్తముడే. ఇక్కడ ఎవరైనా కూడా ఒక వ్యక్తిని పెంచి పెద్ద చేసి సామాన్యంగా లోకరీతి చేస్తూ వెళితే మనకు భగవంతుడు అనుగ్రహాన్ని చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. దాన్నే చెబుతారు తజ్ఞానం ముక్తి సాధనం. ఇది ఎవరో చెప్పినటువంటిది కాదు. ఏ శివుణ్ణి సర్వోత్తముడిగా మీరు భావిస్తున్నారో ఆ శివుడే చెప్పినటువంటి మాట. ఆ విష్ణు జ్ఞానమే ముక్తి సాధనము. ఏషః శాస్త్రాణం నిర్ణయ. ఇదేదో నేను నోటి మాటతో చెప్పడం లేదు, సకల శాస్త్రములను ఆలోడన చేసి నిర్ణయం చేసినటువంటి తత్వం ఇది. అటువంటి తత్వాన్ని నేను చెప్తూ ఉన్నాను. అదేవిధంగా తదన్యన్ మోహనాయహి, దానికి విరుద్ధంగా ఏదైతే ఉన్నదో అదంతా కూడా అజ్ఞానం కొరకు, జనులకు అజ్ఞానం రావాలి అన్నందుకు చేసినటువంటిది. ఇక జ్ఞానం వినాతు యా ముక్తి సామ్యంచ మమ విష్ణున తీర్థాది మాత్రతో జ్ఞానం మమాధిక్యంచ విష్ణుతః అభేదశ్చాస్మదాదీనాం ముక్తానాం హరిణా తత ఇత్యాది సర్వం మోహాయ కథ్యతే పుత్ర నాణ్యత. హే పుత్ర అని సంబోధన చేసి శంకర్ల వారు చెప్తూ ఉన్నారు. ఏమి? హే పుత్ర షణ్ముఖ, నేను చెప్పేదంతా సరిగా తెలుసుకో. జ్ఞానం వినాతు యా ముక్తి, జ్ఞానం లేకుండా మోక్షం కలుగుతుంది అని ఎంతో మంది చెబుతారు. అదేవిధంగా మమ విష్ణున సామ్యం, నాకు విష్ణువుకు సామ్యాన్ని చెబుతారు. ఏ విధంగా అంటే ఇది చాలా ప్రవచనాల్లో మీరు విని ఉంటారు. అంటే టీవీ ప్రవచనాల్లో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని శివకేశవులకు అభేదాన్ని చెబుతారు. సామ్యంచ మమ విష్ణునా. అదేవిధంగా తీర్థాది మాత్రతో జ్ఞానం, తీర్థయాత్రలను చేయండి, దాని ద్వారా మీకు జ్ఞానం కలుగుతుంది. తీర్థాది మాత్రతో జ్ఞానం మమ ఆధిక్యంచ విష్ణుత. ఇంకొంతమంది చెబుతారు విష్ణువు చిన్నవాడు, శంకరుడే గొప్పవాడు, శంకరుడే పెద్దవాడు. విష్ణుత మమ ఆధిక్యం. అస్మదాదీనాం ముక్తానాం అభేద. ముక్తికి వెళ్ళిన తర్వాత అక్కడ అభేదాన్ని చెప్పేటువంటి మాటలు. హరిణా అభేద, భగవంతుడికి మనకు అభేదము. ఇత్యాది సర్వం, ఇదంతా కూడా పుత్ర మోహాయ కథ్యతే. ఇదంతా కూడా మోహం చేయడానికి, అజ్ఞానం రావడానికి చెప్పినటువంటి మాటలే తప్ప అన్యథానా, నేను చెప్పినటువంటి దానికి విరుద్ధంగా తెలుసుకోవద్దు. అంటే ఈ మాటలను తెలుసుకోవద్దు. జ్ఞానం లేకుండా ఎవ్వరికీ మోక్షం రాదు. దాన్ని వేదమే చెబుతుంది, నాణ్య పంథాయనాయ విద్యతే అని.
సాక్షాత్తుగా భగవత్ తత్వజ్ఞానం, అపరోక్ష జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని సంపాదిస్తేనే మోక్షం తప్ప జ్ఞానం లేకుండా ఎవ్వరికీ మోక్షం లేదు. దాన్నే హరిదాసుల వారు కీర్తనలో చెబుతారు, జ్ఞానవిల్లదే మోక్షవిల్లా అని. అపరోక్ష జ్ఞానం లేకపోతే మీకు మోక్షం అన్నటువంటిది లేదు. అందువల్ల అపరోక్ష జ్ఞానం ఎవరు మోక్షానికి వెళ్ళారు అంటే వాళ్ళకి అపరోక్ష జ్ఞానం కంపల్సరీ. ఇక నేను వేరే దారి నుండి వెళతానండి, ఏదో ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వస్తాను అది ఇది అని మీరు ఏ అప్లికేషన్ పెట్టుకున్నా కూడా అక్కడ ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. తన లోకానికి భక్తులను తీసుకుని వెళ్ళాలి అంటే ఏమొద్దు, నా జ్ఞానాన్ని చేసుకో, నీకు అన్నీ కూడా సిద్ధిస్తాయి అని. ఇప్పుడు నేను ఈ విషయంలో మా గురువు గారు మాటను చెప్పేవారు, చాలా అద్భుతంగా ఉన్నది ఆ మాట. ఏమిటది అంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తాను, మీ ఇల్లు మా ఇల్లు పక్క పక్కన ఉన్నాయి. పక్కన ఉన్నప్పుడు నేను రోజు వచ్చి మీ ఇంటి తలుపు తట్టి నాకు ఒక 10 రూపాయలు ఇవ్వండి అని అడుగుతాను, లేదు 100 రూపాయలు ఇవ్వండి అని అడుగుతాను. ఏమిటో అని మొదటి రోజు ఏదో ఇస్తారు. రోజు వచ్చి నేను మిమ్మల్ని చూశాను, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వండి అంటే పిచ్చి పట్టిందా అని తిడతారు. ఇంక 4 రోజులు అయితే పోలీస్ కేసు పెట్టి నన్ను లోపల వేయిస్తారు, లేకపోతే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. నన్ను చూస్తే నీకెందుకు ఇవ్వాలి అని అడుగుతారు. కానీ భగవంతుడు అంటాడు, ఒక్కసారి నన్ను చూడు, నీ సంసార తాపత్రయాలను అన్నిటినీ దూరం చేసేస్తాను అని అంటాడు భగవంతుడు. ఒక్కసారి నాకు దానం చేసుకో, నన్ను అపరోక్షంగా చూడు అని. ఎవరిస్తారు చెప్పండి? ఒక్కసారి చూస్తే నీ అన్ని పాపాలను నేను దూరం చేసేస్తాను, నా లోకంలో నీకు ఎప్పుడు సుఖాన్ని అనుభవించేట్టుగా నేను నీకు వ్యవస్థ చేస్తాను, అన్నీ చేస్తాను, నన్ను చూడు అన్నాడు భగవంతుడు. అదే మనకు సాధ్యపడటం లేదు. ఒక్కసారి చూస్తే చాలు, దాన్నే చెబుతారు, అది ఆ చూడటమే అపరోక్ష జ్ఞానం. అది లేకపోతే మోక్షం లేదు. మమ విష్ణునా సామ్యం, భగవంతుడికి శివుడు ఇద్దరు కూడా మాకు ఒక్కటే అన్నట్టుగానే చెబుతారు. ఇది తప్పు, సర్వథా తప్పు. స్వయం శంకర్ల వారే చెప్తూ ఉన్నారు ఇది తప్పని. ఇక తీర్థయాత్రల వల్ల అక్కడ ఉన్నట్టు తీర్థయాత్రలను ఎందుకు చేయాలి అన్నటువంటి దానికి శాస్త్రం కారణాన్ని చెబుతుంది. అక్కడ వెళ్ళి మహానుభావులు ఎవరైతే ఉంటారో అక్కడ లేకపోతే మీరు తీసుకుని వెళ్ళి ఆ పనిని చేసి అక్కడ తత్వజ్ఞానాన్ని సంపాదించండి అని. ఈ విషయంలో మన పిఏఎస్ రావు గారు చాలా కృషి చేశారు. అనేక పండితులను అనేక క్షేత్రాలకు తీసుకువెళ్ళి వాళ్ళ ద్వారా ప్రవచనాలను భగవతత్వాలను అందరికీ తెలియపరిచారు. కానీ కేవలం తీర్థయాత్ర చేస్తే లాభం లేదు, తీర్థాది మాత్రత జ్ఞానం అన్నటువంటిది కూడా ఇది మోహమే. అక్కడ వెళ్ళి అక్కడ ఉపదేశాన్ని, గురువుల ద్వారా ఉపదేశాన్ని స్వీకరిస్తే అది తత్వజ్ఞానానికి కారణమవుతుంది. అదేవిధంగా ఆధిక్యం, విష్ణుత మమ ఆధిక్యం, భగవంతుడి కంటే నేను గొప్పవాడిని అంటే శంకర్ల వారు చెప్పేటువంటి మాట. భగవంతుడి కంటే నేను గొప్పవాడిని అని ఎవరైతే చెబుతారో ఇదంతా కూడా మోహనము అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా అస్మదాదీనాం ముక్తానాం అభేద, ముక్తిలో వెళ్ళిన తర్వాత అందరికీ అభేదం. ఎవరితో? హరిణా, భగవంతుడికి మనకు అభేదం. ఇదంతా కూడా మోహ అజ్ఞానం కొరకు చెప్పినటువంటిది తప్ప ఇది సర్వథా తెలుసుకోవద్దు అని శంకరుల వారు పుత్ర అని సంబోధనం చేసి, ఆ పుత్రుడికి ఎవరైనా విపరీతంగా చెబుతారా? మీ అబ్బాయికి మీరు ఎప్పుడైనా తప్పు మార్గాన్ని ఉపదేశం చేస్తారా? సర్వథా చేయరు. అదేవిధంగా అక్కడ సాక్షాత్ దేవత తప్పు చెప్తే ఊరుకుంటారా వాళ్ళు? అక్కడ తత్వాన్ని చెబుతూ ఉన్నారు. ఇది నిర్ణయంతో నేను చెప్పినటువంటి శాస్త్ర నిర్ణయాన్ని నేను నీకు చెబుతూ ఉన్నాను అని చెప్పారు. అర్థమైందా?